హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో మెయిన్ పేజ్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది. అదే ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం, బిల్డ్ నౌ, టౌన్ ప్లానింగ్, ఈ డిపార్ట్మెంట్ల నెగ్లిజెన్సీ వల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు, కోట్ల నష్టము, ప్రాణ నష్టాలు, ఈ అన్నిటికీ కారణమైనటువంటి వాటి మీద మరి విశ్లేషణ చేసి భారత్ శక్తి పేపరు అందించినటువంటి ఒక ఆర్టికల్ మరి ఈరోజు ప్రధానమైనటువంటి ఆర్టికల్ మనం చూస్తున్నాము. ఇది భారత్ శక్తి ప్రత్యేక పరిశోధనాత్మక ప్రతినిధి మరి వేణుగోపాల్ రెడ్డి అందించినటువంటి కథనమే ఈరోజు లంచాల లాభం అమాయకుల బూడిద. లంచాల లాభం అమాయకుల బూడిద. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 21 మంది సజీవ దహనం. అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్ అగ్ని తాండవం యాదృచ్ఛికం కాదు, వ్యవస్థాగత నేరం. ఇక్కడ ఢిల్లీలో కూడా ఒక పెద్ద అగ్ని ప్రమాదం, మన రాష్ట్రమే కాదు, హైదరాబాదే కాదు, దేశంలో కూడా, దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా అగ్ని ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మరి అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్ అగ్ని తాండవం యాదృచ్ఛికం కాదు, ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, నిర్లక్ష్యం వల్ల జరిగిందే ఇది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ మాఫియా, అదనపు ఫ్లోర్లలో మృత్యు గోడౌన్లు. వీళ్ళు ఏదైతే రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని కమర్షియల్ గోడౌన్లుగా నిర్మాణం చేసుకొని చేస్తున్న ఈ దందాకే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఇక్కడ మరి తేట తెల్లమైనటువంటి వార్త చూస్తున్నాం. కోర్టు స్టేల చాటున అక్రమార్కుల ఆటలు, మున్సిపల్ లాయర్ల లాలూచి. ఇది మున్సిపల్ లాయర్లు ఉంటారు, దాని తరపున వాదించేవాళ్ళు. వీళ్ళు ఈ అక్రమ కట్టడాలకు ఒత్తాసు పలుకుతూ కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చి వాళ్ళని యథేచ్ఛగా కొనసాగేటువంటి కార్యక్రమానికి వీళ్ళ పాత్ర కూడా ఇందులో ఉంది. బిల్డ్ నౌ పోర్టల్లో మాయమైన పారదర్శకత, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు వెనుక భారీ ముడుపులు. ఈ బిల్డ్ నౌ అనే పోర్టల్లో మాయమైనటువంటి పారదర్శకత, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల వెనుక భారీ ముడుపుల మాయాజాలం. ఇది మరి టౌన్ ప్లానింగ్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద మాఫియా. ఢిల్లీలో అగ్ని ప్రమాదం వల్ల 21 మంది మృతి. హైదరాబాద్ గతంలో చార్మినార్ సమీపంలో హాస్పిటల్ అగ్ని ప్రమాదం, 20 మందికి పైగా మృతులు. అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్ అగ్ని తాండవం ప్రమాదం కాదు, లంచాల వేటలో పుట్టిన రూపకల్పన హత్య. టౌన్ ప్లానింగ్ అక్రమ అనుమతులతో వెలిసిన వాణిజ్య మాఫియా. ముడుపులకు అమ్ముడుపోయిన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ అమాయకుల ప్రాణాలను నిలువున బూడిద చేశాయి. ఇక్కడ చూడండి, అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్ అగ్ని తాండవం ప్రమాదం కాదు, లంచాల వేటలో పుట్టిన రూపకల్పన హత్య. టౌన్ ప్లానింగ్ అక్రమ అనుమతులతో వెలిసిన వాణిజ్య మాఫియా. ముడుపులకు అమ్ముడుపోయిన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ అమాయకుల ప్రాణాలను గాల్లో కలిసేలాగా చేసినటువంటి అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక వ్యవస్థ. టీడీఆర్ ఉల్లంఘనలు, అదనపు అంతస్తుల అక్రమ గోదాములతో నగరాల మృత్యుకూపాలుగా మారుతుంటే అధికారులు కకృతికి అంతం లేకుండా పోయింది. బిల్డ్ నౌ పోర్టల్ పారదర్శకతను మింగేయగా కోర్టు స్టేల వెనుక మున్సిపల్ లాయర్ల లాలూచి స్పష్టమవుతుంది. అక్రమాలను అడ్డుకునే హైడ్రాకు లీగల్ బ్రేకులు వేస్తూ చట్టాన్ని అపాసం చేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ శవాల దిబ్బలుగా హెచ్చరిస్తున్న శవాల మీద పేలాలు ఏరుకునే ఈ అవినీతి వ్యవస్థ మారకపోతే అక్రమార్కుల లాభాల జూదంలో మరిన్ని అమాయక ప్రాణాలు బలికాక తప్పదు. ఇది భారత్ శక్తి కథనం అందిస్తున్నటువంటి ప్రత్యేక స్టోరీ. ఈ బిల్డ్ నౌ, టౌన్ ప్లానింగ్, అగ్నిమాపక, ఈ 3 వ్యవస్థలు కలిసి ఇలాంటి అమాయకుల ప్రాణాలు కారణమై వాళ్ళ శవాల మీద పేలాలు ఏరక తినేటువంటి విధంగా తయారైనటువంటి వ్యవస్థలు దేశం లెవెల్లో కూడా ఉన్నాయి, ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి ప్రమాదాలు హైదరాబాద్కే పరిమితం కాదు. మరి దీని మీద ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో మనం చూడాలి. నగరం నడిబొడ్డున మరో షాపింగ్ ముత్యకూపం బట్టబయలైంది. టౌన్ ప్లానింగ్ అధికారుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖ ఉదాసీనత, కోర్టు స్టేల లొసుగులు కలిసి అమాయక ప్రజల ప్రాణాలతో ఎలా జూదం ఆడుతున్నాయో అమీర్పేట అగ్ని ప్రమాదం మరోసారి నిరూపించింది. ఇది ఈ యొక్క అధికారులు ముడుపులు తీసుకొని అక్రమ నిర్మాణాలను ఏ విధంగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారో నిదర్శనమే అమీర్పేటలో జరిగినటువంటి మరి కోట్లాది రూపాయల నష్టంతో వాళ్ళు హెచ్చరికలు చేస్తుండ్రు. సారో ఇక్కడ ఒకటి
మరి ఒకటి అనాథరైజ్డ్ ఒక ఇక్కడ నడుస్తుంది వ్యవస్థ, దాని మీద చర్యలు తీసుకోండి, దాన్ని తీసేయండి అని మొరబెట్టుకున్నా కూడా ఏం లేదట. 3 నెలల నుంచి మొరబెట్టుకుంటున్నారట వీళ్ళు. ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రమాదం మంచి ఉంది, ఎప్పుడైనా ఫైర్ జరగవచ్చు, దీని మీద యాక్షన్ తీసుకోండి, విచారణ జరపండి అని వీళ్ళు మొత్తుకున్నా కూడా వినకుండా ఈరోజు మరి కోట్ల రూపాయల నష్టం జరిగితే తప్ప వీళ్ళు చలనం లేదు. అందులో ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేస్తే గంట మావుకు వచ్చినాయట, లేకుంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. ఒక ప్రధానమైన కూడలి కమర్షియల్ భవనాలు ఉన్నటువంటి అమీర్పేటలో మైత్రివనం చౌరస్తా అంటే ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి ప్రాంతానికి కూడా అందుబాటులో ఫైర్ ఇంజన్ లేదు. ఫోన్ చేస్తే ఫైర్ అయిందని ఫోన్ చేస్తే గంట బావుకు వచ్చినట్ట. మరి 10 నిమిషాల వ్యవధిలోనే ఎక్కడికైనా వెళ్ళేటువంటి ఫైర్ ఇంజన్లు ఫైర్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇలా మీ అశ్రద్ధ వల్ల కోట్ల నష్టం జరిగింది. అక్కడ మీరే బాధ్యులు దానికి. వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ప్రభుత్వం తప్పు చేస్తే. మరి ఇలాంటి వ్యవస్థలు మనకున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతమైన శ్రీనివాస్ నగర్ వెస్ట్ మైత్రివనం మెయిన్ రోడ్డు పక్కనే మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం నగరవాసులను ఉక్కిరిపడేలా చేసింది. వస్త్ర సామాగ్రితో నిండిన బహుళ అంతస్తుల భవనంలో మంటలు క్షణాల్లో 2వ అంతస్తుకు ఆపై పక్కనే ఉన్న వాణిజ్య దుకాణాలకు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగతో అమీర్పేట అతలాకుతలమైంది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కాదు. ముమ్మాటికి మున్సిపల్ అగ్నిమాపక శాఖల అవినీతి అండతో జరిగిన వ్యవస్థాగత నేరం. దీనిపై భారత శక్తి ఇన్వెస్టిగేటివ్ డెస్క్ జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఇవో ఇన్ని నిజాలు మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి మరి మనం చూస్తున్నాం. ఇది వీళ్ళు పరిశోధన చేస్తే బయటపడ్డటువంటి నిజాలు చూడండి ఎట్లున్నాయో. లంచాల లాభం అమాయకులకు బూడిద. ఇది పర్మిషన్ ఒకదానికి, నిర్మాణం ఒకదానికి, పర్మిషన్ ఒకదానికి, దందా ఇంకో దానికి. ఇది టౌన్ ప్లానింగ్ విభాగంలో పేరుకపోయినటువంటి ఒక మాఫియా సామ్రాజ్యం. అమీర్పేట మైత్రివనం పరిసరాల్లో వందలాది భవనాల్లాగా ఈ ప్రమాదం జరిగిన భవనంలోనూ ప్రాథమిక నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ మాఫియా నివాస ప్రాంతాల పరిధిలో కేవలం ఇల్లు నిర్మించుకుంటామని జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి అనుమతులు పొంది వాటిని రాత్రికి రాత్రే భారీ షాపింగ్ మాల్స్గా, బట్టల గోడౌన్లుగా మార్చేస్తున్నారు. నివాస భవనాలకు వాడే కరెంటు లైన్లపై ఇలాంటి భారీ కమర్షియల్ కాంప్లెక్స్ల ఏసీలు, హై వోల్టేజ్ లైటింగ్ పడడంతో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి తీగలు వేడెక్కి షార్ట్ సర్క్యూట్లకు దారితీస్తుంది. ఎక్స్ట్రా పోర్లలో మృత్యు గోడౌన్లు 4 అంతస్తులు G+4 వరకు కమర్షియల్ అనుమతులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఎరగవేసి అదనంగా ఎలక్ట్రానిక్ మరి ఎక్స్ట్రా ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. వీటిని రికార్డుల్లో చూపించకుండా లోపాయికారిగా స్టోర్ రూములుగా వాడుతున్నారు. కేఎస్ఆర్ ఫ్యాషన్ ప్రమాదంలో మంటలు ఇంతలా విజృంభించడానికి కారణం ఇలాంటి అక్రమ స్టోర్ రూముల్లో టన్నుల కొద్దీ నిల్వ ఉంచిన సింథటిక్ వస్త్ర సామాగ్రియే కారణమని భారత్ శక్తి పరిశోధనలో తేలినటువంటి అంశం. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటో మరి వాళ్ళు ఏం చెప్తారో కానీ భారత్ శక్తి పేపర్ వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఇన్ని నిజాలు బయటపడ్డాయి. ఇది బిల్డ్ నౌ పోర్టల్ పారదర్శకత శూన్యం, అవినీతికి శూన్యం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్డ్ నౌ పోర్టల్ ప్రస్తుతం అక్రమార్కులకు వరప్రసాదంగా మారింది. వ్యవస్థలో పారదర్శకత పెంచాల్సి పోయి అవినీతి కొత్త వేదికగా మారింది. కనపడని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భారీ అక్రమ కట్టడాలు, స్కూళ్ళు, హాస్పిటళ్లు, ఫంక్షన్ హాళ్లు వెనుకదారిలో భారీగా ముడుపులు అందుతున్నాయి. ఆ తర్వాత వీటికి సంబంధించిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు బిల్డ్ నౌ పోర్టల్లో సామాన్య ప్రజలకు కనపడకుండా మాయం చేస్తున్న దుస్థితి నెలకొంది. డిజిటల్ లూటీ, ఆన్లైన్ సిస్టమ్ లోపాలను వాడుకుంటూ క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల కకృతితో పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇది మాఫియా సామ్రాజ్యం. కాసులు ఇస్తే చాలు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఖాయం. ఒక రద్దీ వాణిజ్య సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో అమీర్పేట ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఇలాంటి భవనాలకు ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఎలా వస్తుంది? కళ్ళు మూసుకుంటున్న అగ్నిమాపక శాఖ. జాతీయ భవన నిర్మాణ కోడ్ ప్రకారం ప్రతి కమర్షియల్ భవనానికి ఫైర్ ఎస్కేపు, మరి స్ప్రింకర్లు, ఫైర్ హైడ్రెంట్లు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన అగ్నిమాపక శాఖ అధికారులు ఏటా మామూలు అందుకొని ఏసీ గదుల్లో కూర్చొని క్లియరెన్స్లు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
మృత్యుకూపాలుగా మారిన సెల్లార్లు, పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను సైతం కమర్షియల్ గోడౌన్లుగా మార్చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమ్ముడు పోతున్న మున్సిపల్ లాయర్లు అక్రమ కమర్షియల్ భవనాలపై అధికారులు లేదా హైడ్రా నోటీసులు ఇవ్వగానే సదరు భవన యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. జిహెచ్ఎంసీ తరపున గట్టిగా వాదించాల్సిన కౌన్సిల్ లాయర్లు అక్రమార్కుల ముందే మేనేజ్ చేస్తున్నట్లు పక్కా ఆధారాలున్నాయి. కోర్టులో మున్సిపల్ యంత్రాంగం తరపున సరైన అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ అక్రమార్కులకు కొమ్ముగాస్తున్నారు. ఇంటర్ పిటిషన్ల దందా, ఈ లొసుగులను వాడుకొని అక్రమార్కులు కోర్టు నుండి ఇంటర్ పిటిషన్ ఆర్డర్లను సాధిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లు భవనం ముందుకు వెళ్ళగానే చేతిలో స్టే కాపీలు చూపిస్తూ మున్సిపల్ చట్టాలను హేళన చేస్తున్నారు. చివరకు ప్రమాదం జరిగి ప్రాణాలు బూడిదయ్యే వరకు ఆ భవనాల జోలికి వెళ్లే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. ఇది ఇంత భయంకరంగా ఉన్నటువంటిది ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇకపోతే లోకల్ టు గ్లోబల్ అగ్నిగుండాలుగా మారుతున్న నగరాలు ఒక లోకల్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా నిబంధనల ఉల్లంఘన, అమాయకుల ప్రాణాలు బలిగొంటుంది. ఇటీవల జరిగిన ఘోరాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్లో ఆందోళనకరణ గణాంకాలు. తెలంగాణ అగ్నిమాపక శాఖ నివేదిక ప్రకారం 2025లో 835 ప్రమాదాలు జరిగేగా అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వల్ల 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గుల్జార్ హౌజ్ ప్రాంతంలోనే 17 మంది మరణించడం గమనార్హం. ఇక 2026 మే నాటికి రికార్డు స్థాయిలో 765 ప్రమాదాలు సంభవించాయి. తీవ్రమైన ఎండలు, విద్యుత్ ఓవర్లోడు మరియు స్క్రాప్ గోదాముల వల్లే ఇవి జరిగాయి. దీనివల్ల ఏకంగా 354.82 కోట్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లినటువంటిది భారత్ శక్తి కథనంలో వెలువడ్డటువంటి నిజాలు. ఢిల్లీ మాయవీయ నగర్ బీభత్సం. ఒక హోటల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మొత్తం మరణాలు 21 చేరాయి. ఇది ఢిల్లీకి సంబంధించింది. ఇందులో 11 మంది విదేశీయులు ఉన్నారు. ఇరుకైన మార్గాల వల్లే ఇక్కడ ప్రాణ నష్టం జరిగినటువంటిది ఇక్కడ ఆధారాలు బయటపడ్డాయి. లినోయిడా హైరైజ్ ప్రమాదం. జూన్ 5 సెక్టార్ 75లోని ఐవీ కౌంట్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఇక హైడ్రా ముందున్న క్లిష్టమైన సవాళ్లు. కేవలం కూల్చివేతలే పరిష్కారం కాదనే కోణంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. హైడ్రా చేయాల్సినటువంటి వాళ్ళ ముందున్న సమస్యలు ఆర్థిక ఉపాధి సంక్షోభం. ఒక అక్రమ భవనాన్ని సీజ్ చేసినా, కూల్చివేసినా దానిపై ఆధారపడిన వందలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. యాజమాన్యాల మొండితనం. తాము కోట్లు పెట్టి కొనుగోలు చేశామని తప్పు అధికారులదైతే తమనెందుకు బలి చేస్తారని యజమానులు హైడ్రా అధికారులతో ఘర్షణ దిగుతున్నారు. లీగల్ ముడులు, చిక్కుముడులు. ప్రభుత్వ రికార్డుల్లో అనుమతులు ఉన్నట్లు చూపించి క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడడం వల్ల హైడ్రా తీసుకునే తక్షణ చర్యల కోర్టులు అడ్డుకట్ట వేస్తున్నాయి. భారత్ శక్తి డిమాండ్ ఏం చేస్తుందంటే ఐఏఎస్ అధికారులు దృష్టి సారించాలి. అమీర్పేట మెట్రో పిల్లర్ 1043 సాక్షిగా రేగినటువంటి అగ్నికిలలు. నగరంలోని ప్రతి అక్రమ కమర్షియల్ భవనానికి హెచ్చరిక. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా మారిన ఈ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమర్థులైన ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, లారీల కొద్దీ ముడుపులు తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్, ఫైర్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బిల్డ్ నౌ పోర్టల్ను పూర్తిగా ఆడిట్ చేసి పారదర్శకతను పునరుద్ధరించాలని, కోర్టుల్లో అక్రమార్కులకు కొమ్ముగాస్తున్న మున్సిపల్ కౌన్సిల్ లాయర్లను తక్షణమే తొలగించాలి. హైడ్రా లాంటి ప్రత్యేక విభాగానికి పూర్తి స్థాయి న్యాయమైన అధికారాలు ఇవ్వాలి. ఇకనైనా ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వీడి వ్యవస్థాగత అవినీతి పేర్లతో సహా పెకిలించకపోతే అమాయక ప్రజల ప్రాణాలు అక్రమార్కుల లాభాల జూదంలో బూడిదే కావడం మాత్రం ఖాయం. ఇది భారత్ శక్తిలో వచ్చినటువంటి అమీర్పేట్లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వార్తను కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం మున్సిపల్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఏతున్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపాలని ఐఏఎస్ అధికారుల చేత విచారణ జరిపి దీని బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు క్రిమినల్ కేసులు పెట్టి లోపడేయాలని, దాంతోపాటు ఏదైతే మున్సిపల్ లాయర్లు ఉన్నారో వాళ్ళను కూడా తక్షణమే తీసివేయాలని చెప్పి భారత్ శక్తి
అన్వేషించినటువంటి దాంట్లో బయటపడ్డటువంటి నిజాలను ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి మేల్కొని ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మరి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత, ఆస్తులను కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ శాఖది. దీనికి ఒత్తాసు పలుకుతూ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నటువంటి బిల్డ్ నౌ, తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్నటువంటి దోపిడీ, ఈ మాఫియాను అంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి మరి ఒక భారత్ శక్తి కథనంతోటైనా ఇప్పటికైనా మేల్కోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.